హాయ్ అండి, నమస్తే. కల్కి మూవీ చూశారు కదా. ఇందులో అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అశ్వత్థామ. ప్రాజెక్ట్ కే అంటే ఏమిటి? కృష్ణుడు జన్మించటమే. అంటే అశ్వత్థామ పని ఏమిటి? ఇక కృష్ణుడు జన్మించినప్పుడు అతన్ని కాపాడడమే. ఆయన జన్మకు ఈయనే కాపలాగా ఉండాలి అని అర్థం, అవునా? అలాగే ప్రభాస్ క్యారెక్టర్ వచ్చి మనకు కర్ణుడిగా తెలిసిపోతోంది. అలాగే సుప్రీం కమల్ హాసన్ క్యారెక్టర్ అర్జునుడు అనుకుంటున్నాను. ఎందుకంటే గాంధీవాన్ని పట్టుకోవటం అంటే అది అర్జునుడి వల్ల మాత్రమే అవుతుంది కదా. ప్రాజెక్ట్ కే మీన్స్ కృష్ణుడు పుట్టటం. అలాగే కర్ణుడు ప్రభాస్, అర్జునుడు కమల్ హాసన్. మనకు భారతంలో కర్ణుడు చావు అనేది మనం చూస్తాం. అతనికి కారణాలు ఎన్నో ఉండొచ్చు. అందులో అర్జునుడు కృష్ణుడు భాగమయ్యారు కదా. ఆయన నీతివంతుడు, అంటే ధర్మం 4 పాదాల పైన నడుస్తున్న సమయంలోనే అంతమొందడం జరిగింది కర్ణుడు. మరి ఈ కల్కి అంటే ఈ కలియుగంలో కూడా ధర్మమే జయం అని చెప్పడం కోసం ఏమైనా ప్రభాస్ అంటే ఈ కర్ణుడు క్యారెక్టర్ చూపించబోతుందేమో అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏమిటో కూడా తెలియజేయచ్చు.